కూడా ఇక్కడ సీసీ కెమెరా అలో లేదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఏదో మాకు నెగిటివ్ పెడతారు కాబట్టి పాజిటివ్ పెట్టమని ఎవరికి మేము రిక్వెస్ట్ చేస్తలేము బ్రదర్. మేము పాజిటివ్ పెట్టమని ఎవరికి చెప్తలేము. నెగిటివ్ పెడుతుంది కాబట్టి మేము ఎవరికి ఆలోచిస్తాం. అంతకుముందు తప్పలేనప్పుడు నెగిటివ్ ఎందుకు పెడతారు మరి చూసుకొని మాకు ఇవి అలో లేదని చెప్తాడు. కెమెరా లేదు కదా, మీరు మాట్లాడి వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. మేము ఇవి అలో లేవని చెప్తున్నాం. మేమేం చెప్పినాం ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డింగ్ ఏం లేదు మా దగ్గర. అంటే నేను ఏమంటున్నా, లోపల మాకు అభ్యంతరం లేదు, మాట్లాడండి. కానీ ఎవరికి కూడా యూట్యూబ్ కానీ టీవీ కెమెరా ఎవరికి కూడా అలో లేదు. ఎవరికి కూడా అలవ లేదు. మీరు వచ్చి మేము హ్యూమన్ రైటర్ మేడం కాల్ కట్టుకొని రండి జనం. ఆ మేడంకి ఏం చెప్పి రిక్వెస్ట్ చేసిన, అమ్మ చెప్పులు చేసి కాల్ కట్టుకొని రండి, మాట్లాడినా అని చెప్పిన. ఒకటే చెప్తున్నాం, మీడియా వాళ్ళు కానీ కెమెరాలు కానీ వీడియోలు తీసుకుని ఏమి అలవ లేదు అని చెప్తున్నాం. ఆ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అందరికి, ఎవరికైనా సరే. మీరు ఏది చేసినా దేని పెట్టినా లేదు మేడం. భక్తులకు రమ్మని చెప్తున్నాము. టీవీ మేడం కెమెరాలు వీడియోలు అలో లేదని ఎవరికి లేదు. సేవ చేస్తున్నాం. మాకు ఎందుకు అమ్మ చెప్పింది అని మేము చెప్తాం. సేవ మాకు అమ్మ ఎవరు ఏమో చెప్తే అదే మాకు అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, ఎవరిని కూడా అలో లేదని చెప్పింది. మీరు ఏం చేసుకున్నారు సార్, అభ్యంతరం లేదు. మేము అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా కెమెరాలు అమ్మ ఏం చెప్పింది, లోపల ఇన్స్టాల్స్ చేసుకోరి మీడియా మాత్రం లోపలికి అలో చేయకూడదని చెప్పిందా? మీరు ఏమైనా మాట్లాడండి, కెమెరాలు వీడియోలు అలో లేదు. బస్ అదే ఎందుకు లేదు, అలో లేదు. అమ్మ మీరు మాట్లాడతారు. మాకు అమ్మ చెప్పింది అమ్మ మీకేం చెప్పినా మీరు వచ్చిన అన్నారు కదా, దర్శనం చేసుకోమన్నాడు, అంతవరకు చెప్పాను మీకు. అంతే తప్ప మీకు వీడియోలు కెమెరాలు ఏవి లేవని చెప్తారు మేము అందరికి. ఎవరికి లేదు, అలో లేదు, ఎవరికి కూడా అలో లేదు. అభ్యంతరం లేదు. బ్రదర్ ఒక మాట, బ్రదర్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఇల్లీగల్ అని, అమ్మ పోయి చూసుకోమను. ఈ అమ్మ ఏం చెప్పినా లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు అలో. సరే లక్షలు లేదు, అమ్మ ఉన్నది, అమ్మ చూసుకుంటది. మీకు అలో లేదు, అమ్మకు రక్షణ ఉంటే. ఇప్పుడు ఒక బ్రదర్ ఒకటి గుర్తుంచుకోండి, జరాగు మరి అందరూ ఫాలోయింగ్ రావాలి కదండి. వందల పబ్లిక్ కి ప్రచురణ చేసుకున్నది, లోపల ఫేక్ రియల్ మనకు కూడా తెలియాలి పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ గుడ్డిగా నమ్మదేంది మన తెలుగు ఇష్టదైవాన్ని. ఆ హిందూదం నమ్మినప్పుడు అది నిజమా అబద్ధమా పబ్లిక్ నిరూపణ కావాలంటే తనన్నా రావాలి, లేదా మనల్ని లోపలికి ఆహ్వానించాలి. తప్పండి, ఇన్స్టా రీల్ చేయడం తప్పది. కాకపోతే మన ఆడవాళ్ళందరూ గౌరవంగా ఇష్టాదేవిని పూజించుకొని ఇక్కడికి వస్తున్నందుకు అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మనం పాజిటివ్ రెస్పాన్స్ కోసం కోరుతున్నాం. గొడవ లేదు, యుద్ధం లేదు. మాకు మేము గొడవ పడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. కాకపోతే పబ్లిక్ కి తెలియాలి నిజమా ఫేక్ అని. అన్ని మీడియాలు ఒకేలాగా ఉంటే ఎట్లా అనుకుంటారండి? భయపడే వాళ్ళు దొంగలే అవుతారండి. నిజమైన బయటకు రండి, ఎట్లేం లేదు. మేము పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూస్తున్నాము. భక్తులను అడగండి, బయటకు వస్తారు. లేదండి, అది రాంగ్ అండి. చెప్పండి, భక్తులు జరిగిన మహిమలు ఇలా మేము తప్పుదాలు చేయడానికి లేదు కదా, మేము క్రియేట్ చేయడానికి లేదు కదా.
ప్రచారం చేశారు, అమ్మవారు ఉందని ప్రచారం చేశారు. అమ్మవారు ఉంటే మంచిగా పాజిటివ్ గా వెళ్తది కదా, నెగిటివ్ గా తీయం కదా. మేము వచ్చి ఆడ నెగిటివ్ చెప్తే మీరు అనాలి. అప్పుడు భక్తులందరికీ మంచిగా జరుగుతుంది ఇక్కడ అయితే. లోపలికి వచ్చి చూస్తాను. మంచి జరిగితే మంచిగా నడుతుంది, చెడు జరిగితే చెడుగా నడుతుంది. దీంట్లో నష్టమేముంది? మంచిగా జరగడం కూడా జరుగుతలేదని అబద్ధాలు చూపిస్తారు, అబద్ధాలు చెప్తున్నారు. మొన్న ఒక వచ్చి అన్ని చెడు జరుగుతున్నాయి, అబద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పారు. మరి భక్తులు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మంచి జరుగుతున్నారు, మంచి జరుగుతున్నారు. దేవత అందరికీ తెలవాలి. ఇప్పుడు ఇన్స్టా రీచ్ చేసి మంచితనాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అదే మేము కూడా న్యూస్ ద్వారా మంచితనాన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. లోపలికి ఎలా చేస్తే ఏమైంది కెమెరా ఇది ఇంకా మీకు నష్టమైతే ఇంతకుముందు నష్టం చేసింది కాబట్టి అందుకోసమే నష్టము ఏదో అమ్మ చూసుకుంటది, మేము ఎవరిని ఏమనట్లేదు. అమ్మా గిటు మీరు వచ్చారు, మీరు దర్శనం చేసుకోవాలి అర్థంలే కదా. అమ్మా ఒక్క నిమిషం గుర్తుంచుకో. అమ్మా గిటు గిటు ఒక్క నిమిషం తల్లి జరా ఒక్క నిమిషం. బ్రదర్ మీకేం చెప్పినా మీరు వస్తే కెమెరాలు సెల్ ఫోన్ అలో లేదని చెప్పిందా నీకు? ఫస్ట్ ఒక్క నిమిషం ఇక్కడ లేదు అలో లేదని చెప్పేసి అమ్మ చెప్పానా నేను చెప్పాను. ఎండోమెంట్ సర్టిఫికేట్ ఉందా? ఎండోమెంట్ బోర్డు సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు సర్టిఫికేట్ ఉంది ఇక్కడ గుడి అని ఎవరికి చెప్పలేము మేము. ఇక్కడ ఇన్స్టా బ్రదర్ బ్రదర్ మీరు అన్నారు కదా, నేను చెప్తున్నాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే మన 1,000,000 రీల్ తీసుకొని ఇన్స్టాలో పెడతలేరా? జరాగు ఎవరిని వారి ఇష్టమయ్యా, ఎవరిని వాళ్ళు ఇష్టం. మీ ఇష్టమైతే బయట గేట్ లోపల కాదు, గేట్ బయట. మేము ఏదైనా సరే మాకు అభ్యంతరం లేదు, ఏదైనా మాకు అభ్యంతరం లేదు. అమ్మ చెప్పాలని చెప్పిన మేము ఎవరికమ్మా E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసి మాట్లాడింది. బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమని. E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చూపిమనండి. ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల ఎందుకున్నారు? బయటకు వచ్చి బరి బాత్ మాట్లాడమనండి. మీ అమ్మకి చెప్పండి లోపల. నేను దొంగనే కదా, నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తానంట. ఇది దేవుని ప్రూఫ్ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. బయటికి రమ్మనండి, వీడియో చూపిస్తాం మేము. ప్రూఫ్ చేయమని మీడియా వీడియో తీసి పెట్టిన అతను వీడియో తీసి పెట్టిన సంతోష్ అన్ని తనే మార్పింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయ చేసి పెట్టిన మార్పింగ్ చేసి పెట్టినట్టు అమ్మ దగ్గర తీసుకున్న వీడియో రియల్ వీడియో అయితే పెట్టలేదు. ప్రూఫ్ చూపించమని. రియల్ వీడియో అయితే పెట్టలేదు. నేను ఇక్కడికి రాలేదట, E96 ఇక్కడికి రాలేదట. మీ అమ్మవారితో ఇంటర్వ్యూ చేయలేదట. నువ్వు రియల్ వీడియో పెట్టాం వల్ల రియల్ పెట్టలేదు కదా. ఆమె తను తీసిన రియల్ వీడియో ఏది నీకు? ఇప్పుడు రియల్ ఏమో చూపిరు, ఆయన చేసిన తప్పు కదా. రియల్ చూపి. ఆమె రియల్ అమ్మవారు కదా, అలో లేదన్నది. అమ్మేవరయ్యా నువ్వు పుట్టినావు ఆమెకి. ఎవరు అమ్మేవారు? అమ్మని కన్నా మా అమ్మ పెద్దమ్మ ఉందా కళ్యాణ చెప్తుంది కదా. నీ లెక్క ఒకరికొకరు మాట్లాడుతుంది అమ్మ. నిజాయితీకి బయటికి రమ్మను. నీ లెక్క ఒకరికొకరు చెప్తలేదు అమ్మ. మీ అమ్మకి చూపి. ఇగో ఒకరికొకరు చెప్పినా. హలో ఇది గుడి కాదు, గుడి కాదు. కావచ్చు ఇంటి లోపలికి వచ్చే అధికారం లేదు. ఇవన్నీ మీ అమ్మాయి. అవును ఏం పెట్టాం మనం చూసినాం కదా. లోపల ఏం చాలా రమ్మనండి. ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆయన అయ్యవాళ్ళకు శనగోపం పెట్టే అధికారం ఉంటది. కొన్ని గుళ్ళల్లో అయ్యవాళ్ళే పూజలు చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటారు జనాల దగ్గర? బయటికి రమ్మని చూపిస్తా, అమ్మవారిని రమ్మని చూపిస్తా మీ అమ్మని.